హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సంబంధించి బ్లూసమ్స్ టెక్స్ట్ బుక్ టైటిల్ అయితే దీనిలో భాగంగా ఫస్ట్ లెసన్ తెనాల రామ అండ్ ద థీవ్స్ అనేది మనం ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈరోజు సెకండ్ లెసన్ది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనం పెట్టే ఈ టెక్స్ట్ బుక్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం టాపిక్లోకి. ఒకసారి చూడండి. సో ఫస్ట్ లెసన్ కంప్లీట్గా మనం చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏ విధంగా యూజ్ అవుతుందని చెప్పి ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. సో సెకండ్ లెసన్ వచ్చి ద రెసిపీ బుక్ అండి. సో మనము దాదాపుగా ఇంగ్లీష్ సంబంధించి లెసన్స్ అవగాహన ఉంటే చాలా వరకు మనము వాడి బిట్స్ మనకి ఇచ్చేటప్పుడు కూడా కొంత అవగాహన వస్తుందనే ఉద్దేశంతో తెలుగులో స్టోరీ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దాదాపుగా ఎవరు ఇలా చెప్పరు. సో బట్ మనకి ఈ లెసన్కి సంబంధించి ఏమైనా బిట్స్ వచ్చాయి అనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఈ లెసన్లో వచ్చింది బిట్ అని మనకి అవగాహన వచ్చి అలాగే మనము కొంతవరకు బిట్స్ అయితే అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి స్టోరీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫస్ట్ ప్రీ రీడింగ్. సో మనకి అదే పిక్చర్ ఇచ్చి దాని క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటాడు. దీని నుంచి మనకు మ్యాక్సిమం బిట్స్ రావు. నెక్స్ట్ వచ్చి రీడింగు. ఇవి మనకి ఇవేంటంటే మనకి హెడ్డింగ్స్ అనమాట. ప్రీ రీడింగు, రీడింగు, గ్లోజరీ, వొకాబులరీ, గ్రామర్, ఇలా ప్రతి లెసన్స్ కూడా ఇదే విధంగా ఒక ఆర్డర్లో ఉంటాయని చెప్పాం. సో రీడింగ్లో భాగంగా స్టోరీ చూడండి. ఇది ఆ రెసిపీ బుక్ యొక్క మెయిన్ థీమ్ ఏంటనేది. సో ఒకనొక రాజు ఉంటాడు. ఆ రాజుకి ఏంటంటే ఒక హోటల్ ఉంటుంది. అయితే ఆ హోటల్లో భోజనం చాలా రుచిగా ఉండేది, బాగా చేసేవాడు. వాడు వంటలు బాగా చేసి బల్క్లో కూడా చాలా ఆర్డర్స్ ఇచ్చేవాడు రాజు. అయితే సో రాజు అంటే రాజు కాదు, కింగ్ కాదు, అతని పేరు రాజు అనే వ్యక్తి అనమాట. అతని పేరు రాజు. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఒక పెద్ద పార్టీకి ఆర్డర్ తీసుకున్నాక అతనికి బాగా జ్వరం వస్తుందండి. జ్వరం వచ్చి మంచంపై నుండి లేకలేక అలా ఉండి కుక్ చేయాలని కిచెన్లోకి వెళ్ళి పడిపోతాడండి. అంటే బాగులేక ఉన్నప్పుడు కూడా పెద్ద ఆర్డర్ ఇవ్వడం ఏమవుతుందండి, ఎలా అయినా కుక్ చేసి ఇవ్వాలని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఒకసారి స్పృహ కోల్పోయి పడిపోతాడు. అప్పుడు ఈ రెసిపీ బుక్ అని వస్తుందండి. సో మన టైటిల్ వచ్చి రెసిపీ బుక్. అంటే ఇది ఎలా అంటే ఒక కిడ్స్ కార్టూన్స్ రూపంలో మనకి ఇది ఆహ్వానం చేసుకోవాలి. రెసిపీ బుక్ అని ఒక బుక్లా ఉంటుంది కిడ్స్లా. అది వచ్చి తన ఫ్రెండ్స్తో ఇలా మాట్లాడుతుందండి. తన ఫ్రెండ్స్ వచ్చి ఎవరంటే చూడండి, ఫ్రెండ్స్ అంటే ఇంకెవరు, ఉల్లి, గ్యాస్ స్టవ్, బాటిల్, మిక్సీ, అంటే కిచెన్లో ఉన్నటువంటి అన్నీ కూడా మనం అవి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కింద చెప్పడం జరిగింది రచయిత. సో అయితే రాజుకి హెల్ప్ చేయాలని తన ఫ్రెండ్స్ అందరినీ రెసిపీ బుక్ అడుగుతుందన్నమాట. అప్పుడు కత్తి, మిక్సీ, బాటిల్, గ్యాస్ స్టవ్, ఉల్లి, టమాటో వీళ్ళందరూ అడుగుతుంది. దానికి అవన్నీ కూడా సరైన రెసిపీ తయారు చేస్తారండి. అయితే రాజు ఈలోపు స్లో కోల్పోయి పడిపో ఉంటాడు కనుక అతను లేచేసరికి ఫుడ్ రెడీగా వీళ్ళు ఈ రెసిపీ బుక్ అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి చూసి ఆశ్చర్యపోతాడండి రాజు. సో రుచి కూడా టేస్ట్ చేసి చూస్తాడు, చాలా బాగా ఉంటుంది. సో చివరికి రెసిపీ బుక్ సాయం చేసిందని తెలుసుకుని రెసిపీ బుక్ను అడుగుతాడు, మరి నీకు ఎవరు ఫుడ్ తయారీకి సహాయపడ్డారు అని అడుగుతాడు రెసిపీ బుక్ని. ఒకదాని ఇంత త్వరగా ఎంత ఎలా చేసావని చెప్పి అప్పుడు రెసిపీ తన ఫ్రెండ్స్ వైపు చూపిస్తూ వీళ్ళంతా నాకు సహాయం చేశారని చెప్తుందండి. సో రాజు అందరికీ థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్స్ చెప్తూ ఆ బల్క్ ఆర్డర్ ఏదైతే ఉందో వాళ్ళకి సాటిస్ఫైగా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది లెసను ద రెసిపీ బుక్ అని. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చింది గ్లోజరీ చూడండి. గ్లోజరీ వచ్చి కుక్ అండి. కుక్ అంటే ఏ పర్సన్ హూ ప్రిపేర్ ఫుడ్ లేదా యాన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ అండి. సో మన క్లోజర్ కూడా ఎందుకంటే ఇస్తున్నామంటే మ్యాక్సిమం వాడు ఏమైనా అదే మీనింగ్ఫుల్ ఏమైనా ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళాడు కనుక సో చెప్పలేం, లోయర్ క్లాస్లో కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, ఇక్కడ కుక్ అంటే ద పర్సన్ హూ పేరెంట్స్ ఫుడ్ అంటే ఫుడ్ తయారు చేసే వాళ్ళు కుక్ అంటారు. నెక్స్ట్ వచ్చి చూడండి, అన్ఫార్చునేట్లీ అంటే అన్లక్కీలీ అంటే దురదృష్టవశాత్తు అంటారు కదండి, అదండి. నెక్స్ట్ వచ్చి వర్రీడ్ అండి. వర్రీడ్ అంటే ఫీలింగ్ అఫ్రైడ్ ఆర్ అన్హ్యాపీ, అంటే సంతోషంగా లేకపోవడం. ఎందుకంటే వాడు ఒకసారి జ్వరం వస్తుంది కనుక రాజుకి అప్పుడు కొంచెం వర్రీడ్ అవుతాడండి, ఎలా నేను ఈ ఆర్డర్ని చేస్తానని చెప్పి ఉద్దేశంలో అక్కడ ఆ పదం వస్తుంది. నెక్స్ట్ స్లైస్ అండ్ డైస్ అండి. టు కట్ అండ్ సాప్ సంథింగ్ ఇంటూ ది పీసెస్, అంటే ముక్కలుగా కొంచెం స్మూత్గా చేస్తారు కదండి, వాటిని స్లైస్ అండ్ డైస్ అంటారు. నెక్స్ట్ డెలిసియస్ అండి. డెలిసియస్ అంటే టేస్ట్ అండి, చాలా రుచి అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి కాంప్రహెన్షన్. సో ప్రతి మెయిన్ లెసన్ తర్వాత కాంప్రహెన్షన్ ఉంటుందండి. కాంప్రహెన్షన్లో భాగంగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఏమైనా మరి డిఫికల్ట్గా ఇచ్చేటప్పుడు ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టాపిక్ నుంచి ఏమైనా మనకు బిట్స్ వచ్చాయి అనుకోండి, సో ఆ లెసన్ మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద రెసిపీ బుక్ అనేది లెసన్ కనుక ఆ లెసన్ లోపలే మనకి
కాంప్రెషన్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తాడు కనుక ఖచ్చితంగా మనకైతే అవగాహన చేసి ఉండాలి. అంటే ఆ స్టోరీ మనం తెలిసి ఉండాలి. సో ఆ స్టోరీ తెలియకుండా వాడు ఆన్సర్ మనం చేయలేము. ఖచ్చితంగా క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయలేము ఉద్దేశంతోనే తెలుగులో మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో మొత్తం ఆ స్టోరీ కూడా సంక్షిప్తంగా తెలుగులో రాసి పెడుతున్న కారణం అదేనండి. ఎందుకంటే ఈ కాంప్రెషన్స్లో భాగంగా ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, స్టోరీ మనకి తెలియకపోతే క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయలేమండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి వొకాబులరీ అండి. సో ముందే చెప్పాను, థర్డ్ క్వశ్చన్ సింపుల్గా అయితే చూడకండి. ఎందుకంటే ఏదైనా మనం ఒక పదం నేర్చుకోవాలంటే ముందు అలా రావాలండి. సో వర్ణమాల వస్తే కదా మనం తెలుగు అన్నీ మనము చదవడం కానీ రాయడం కానీ నేర్చుకుంటాం. సో వర్ణమాల అనేది రాకుండా ఉంటే మనం ఏమైనా చేయగలమో చెప్పండి, చేయలేం. కనుక ముందు ఇంగ్లీష్ కూడా సంబంధించి వొకాబులరీ. సో వొకాబులరీ అనేది స్టార్టింగ్ లెవెల్ కనుక ఇక్కడ నుంచి మనం బాగా నేర్చుకుంటే హై లెవెల్ వెళ్ళేటప్పుడు ఎలాంటి బిట్ అని మనం సింపుల్గానే ఉంటుంది. కనుక ఎవరు థర్డ్ క్లాస్లో కదా ఇంగ్లీష్ బిట్స్ ఏముంటాయని అయితే చూడకండి. ప్రతిది కూడా ఇక్కడే మెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రడక్షన్ ఇక్కడ నుంచి ఉంటుంది కనుక ప్రతిదాని ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ట్యాగ్, లేదంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, టెన్సెస్, ఆపోజిట్ వర్డ్స్, సైనోమ్స్, ఇలా ఏవైనా దాని యొక్క పూర్తి వివరణ కావాలంటే ముందు స్టార్టింగ్ నుంచి మనం బాగా అర్థం చేసుకుంటే అర్థం కనుక ఎవరు స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్. సో చూడండి వొకాబులరీలో ఇక్కడ ఈ లెసన్లో ఏం చేశాడంటే సింగులర్ అండ్ ప్లూరల్ అండి. దీని గురించి పరిచయం చేశాడు. సింగులర్ ప్లూరల్ ఇవి సింపుల్గానే ఉంటాయి. సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే పెద్దవి. బట్ మనకు టెక్స్ట్ బుక్ పరంగా చూసుకుంటే ఇంకా ఏ బిట్టు పోదు కనుక ఒకసారి చూడండి. ఐ విల్ ప్లే విత్ మై ఫ్రెండ్ ఇన్ ద ఈవినింగ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్కి అండర్లైన్ చేశాడు. నెక్స్ట్ వచ్చి ఇమీడియట్లీ హీ టాక్ టు హిజ్ ఫ్రెండ్స్. చూడండి పై దాంట్లో ఫ్రెండ్ అని ఉంది, కింద ఫ్రెండ్స్ అని ఉంది. చూడండి ఏమన్నాడు, ద వర్డ్ ఫ్రెండ్ డినోట్స్ వన్ ఫ్రెండ్. అంతే కదండి, ఫ్రెండ్ అంటే ఒక వ్యక్తి గురించి చెప్తుంది. ద వర్డ్ ఫ్రెండ్స్ కింద 2 లైన్లు ఉంది. ఫ్రెండ్స్ అనేది ఏంటి, డినోట్స్ మోర్ దెన్ ఫ్రెండ్స్. సో ఒకటి ఎక్కువ మంది ఉండే వాటి ఏమంటుందంటే ఫ్రెండ్స్ అని అంటామండి. నెక్స్ట్ చూడండి, ద వర్డ్స్ దట్ డినోట్ వన్ పర్సన్ ఆర్ వన్ థింగ్ ఆర్ వన్ ప్లేస్ ఆర్ సాట్ టు ద సింగులర్ ఫార్మ్ అండి. అంటే ఒకే పదంలో ఉండేటట్టు ఏమంటే ఒక పర్సన్స్ అని అవ్వచ్చు, వస్తువు అని అవ్వచ్చు, ప్లేస్ అని అవ్వచ్చు. దాన్ని ఏమంటారంటే సింగులర్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ బుక్, ఏ పెన్, లేదా ఏ చైన్. దాన్ని 1 బుక్, 1 పెన్, 1 చైర్ అలా చెప్పొచ్చు అండి. అలా కాకుండా మోర్ దెన్ చూడండి ఇక్కడ ఇచ్చారు, పార్ట్ ఉందనుకోండి అది 1 అవుతుందండి, సింగులర్ కింద వస్తుంది. పార్ట్స్ అంటే మోర్ దెన్ అంటే ఒకటి ఎక్కువ ఉండదండి. పార్ట్స్ అంటే కనుక అది ప్లూరల్ కింద మనం చెప్పవచ్చు అండి. నెక్స్ట్ టాప్, టాప్స్, బుక్స్ అండి అలా. ఓకేనా. ద వర్డ్స్ డినోట్స్ ద మోర్ దెన్ వన్ పర్సన్ ఆర్ వన్ థింగ్ ఆర్ ప్లేస్ ఎస్ సాట్ టు ద ప్లూరల్ ఫామ్ అండి. సో లైక్ చూడండి, బుక్స్, పెన్స్ అలా అంటే లాస్ట్లో ఎస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఐ ఇచ్చండి, ఐ యామ్ రవి, రాజు మై ఫ్రెండ్, హీ ఈజ్ ఏ కుక్, సరళ ఈజ్ రాజు వైఫ్, హీ ఈజ్ ఏ టీచర్, రాజు అండ్ సరళ హ్యావ్ ఏ స్మాల్ బాయ్, ఇట్ ఈజ్ వెరీ క్యూట్. చూడండి ఫస్ట్ దాంట్లో ఐకి అండర్లైన్ చేశాడు, నెక్స్ట్ సరళకి చేశారు, తర్వాత సీకి చేశారు, తర్వాత హిట్కి చేశారు. దాని యొక్క వివరణ చూడండి కింద ఇచ్చాడు. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద వర్డ్ ఐ రెఫర్ టు ద రవి. అంతే కదండి, ఐ యామ్ రవి అన్నాడు. ఐ అనేది ఎవరంటే రవి కదా, రవిని డినోట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ లెటర్లో ఏముంది, ద వర్డ్ హీ కదా, ఇదే హీ ఈజ్ కుక్ అన్నాడు కదా. హీ అనేది యూజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రాజు. అంటే ఇన్ మై ఫ్రెండ్ హీ ఈజ్ ఏ కుక్. రాజు ఏం చేస్తున్నాడండి, వంట వండుతున్నాడు కనుక ఇక్కడ ఐ అనేది రిఫర్స్ టు ద రవి. ఐ అనేది సారీ 2 దండి కదా. హీ అనేది ఈజ్ టు ద ప్లేస్ ఆఫ్ రాజు అండి. రాజు ఎక్కడున్నాడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, రాజు ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ ఏ కుక్. సో ఈ అనేది రాజు యొక్క వివరణ దాని గురించి చెప్తుంది. ఆ కుక్ అనేది ఎవరు చేస్తున్న రాజే కనుక రాజు గురించి చెప్తుంది. నెక్స్ట్ చూడండి, ఇన్ ద థర్డ్ సెంటెన్స్ హీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సరళ. చూడండి థర్డ్ సెంటెన్స్ ఏది, ఇదిగోండి, రాజు అండ్ సరళ హ్యావ్ ఏ స్మాల్ బేబీ, ఇట్ ఈజ్ వెరీ క్యూట్ అండి. ఎక్కడ ఉంది, ఇదే కదండి సరళ. సో ఈ సరళని మనం అది డినోట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇన్ ద ఫోర్త్ సెంటెన్స్ ఉంది, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బేబీ. సారీ మనం సెకండ్ చెప్పాము. సి ఈజ్ ఏ టీచర్ ఉంది కదా, ఇది అవుతుందండి. సరళ ఈజ్ ఏ రాజుస్ వైఫ్, సి ఈజ్ ఏ టీచర్. సో టెక్స్ట్ బుక్ అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఇచ్చాడు అది. చూడండి ఫోర్త్ సెంటెన్స్ వచ్చి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బేబీ. ఎక్కడ ఉందండి, ఇదే కదా, రాజు అండ్ సరళ హ్యావ్ ఏ స్మాల్ బేబీ, ఇట్ ఈజ్ వెరీ క్యూట్. ఎవరు క్యూట్గా ఉన్నారండి, బేబీ కదా. సో ఇట్ అనేది బేబీను డినోట్ చేస్తుందండి. నెక్స్ట్ చూడండి, దాని గురించి వివరణ చూడండి ఒకసారి. ఏమన్నాడు, ద వర్డ్స్ ఐ, ఈ, సి, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్. సో దే ఆర్ సాట్ టు ద పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయండి. ఇక్కడ మనం అంత ఏం వివరణ ఇచ్చాడంటే, ఇక్కడ ఐ కానీ
హీ కానీ సి కానీ ఇవన్నీ కూడా వేటిని రిఫర్ చేస్తున్నాయి, ఇక్కడ రాజుని రిఫర్ చేస్తుంది, ఇక్కడ బేబీను, ఇక్కడ హీను, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయండి. సో ఆల్రెడీ ప్రొనౌన్స్ గురించి అయితే చెప్పాం. సో దాంట్లో పర్సనల్ ప్రొనౌన్స్ అంటే చూడండి, చూడండి నౌన్స్ బదులుగా వాడేది ప్రొనౌన్ కనుక అదే ప్రాపర్ నౌన్ అయితే ఏమవుతుంది పర్సనల్ ప్రొనౌన్ ప్రాపర్ నౌన్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సరళ ఉందనుకోండి, సరళ ఏమవుతుంది ప్రాపర్ నౌన్ అవుతుంది. సరళకు సంబంధించి పర్సనల్ ప్రొనౌన్ ఏమవుతుందండి సి అవుతుంది, అంతే కదా. దానికి సంబంధించి అలా నౌన్స్ బదులుగా వాడేది ప్రొనౌన్ అవుతుంది, అదే ప్రాపర్ నౌన్ బదులుగా వాడేది ఏమవుతుంది పర్సనల్ ప్రొనౌన్ అవుతుందండి. అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ ఇక్కడ ఏమవుతుంది, నౌన్ రాజు, నౌన్ కదా, దాని బదులుగా ఏమోడా రాజు బదులుగా హీ ఓడుతాను పైన కదా, హీ అనేది ఏమవుతుంది ప్రొనౌన్ అవుతుంది. బట్ ఏ ప్రొనౌన్ అనేది అడిగేటప్పుడు ఏమవుతుంది పర్సనల్ ప్రొనౌన్ అని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ నౌన్ కదా రాజు అనేవాడు. సో అప్పుడు పర్సనల్ ప్రొనౌన్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, రాంబాబు ఈజ్ ఏ ఫార్మర్. రాంబాబు అనేవాడు ఫార్మర్, ఈ ఈజ్ ఏ వెరీ కైండ్. ఇక్కడ చూడండి ఈ అనేది ఏంటి రాంబాబుకి సంబంధించే కనుక ఇక్కడ రాంబాబు అనేది ఏంటంటే అందరూ తెలుసు ఏంటి నౌన్ అనేది, అంతే కదా. ఏ నౌను ప్రాపర్ నౌన్. ముందు చెప్పాం మనం ఫస్ట్ లెసన్లో తెనాలి రామాలు చెప్పాం, ప్రాపర్ నౌన్ కామన్ నౌన్. కామన్ నౌన్ అనేది ఏంటంటే కామన్గా అందరితో పాటు పిలిచేది కామన్ అవుతుంది. ఇక్కడ రాంబాబు అనేది అందరితో పాటు పిలం కదా, ఎవరి పేరు అనేది రాంబాబు ఉంటుందో ఆ రాంబాబు పట్టిలో పిలుస్తాం కదా ప్రాపర్ నౌన్. సో ప్రాపర్ నౌన్ సంబంధించి ఏదైతే ఉంటుందో అది ఏమవుతుంది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఈ అనేది ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా. అలా నెక్స్ట్ ఉంటే సరళ ఈజ్ ఎ సింగర్, ఈ సింగ్స్ వెల్. ఈ సరళ అనేది ఏమవుతుంది నౌన్ అవుతుంది నార్మల్గా అయితే, ఈ సి అనేది ఏమవుతుంది ప్రొనౌన్ అవుతుంది. అలాగా పర్టికులర్గా అడిగాడు అనుకోండి అప్పుడు సరళ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది, సి అనేది పర్సనల్ ప్రొనౌన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ రైటింగ్ సంబంధించి ఈ లెసన్లో ఏం చేశాడు పంక్చుయేషన్ అండి. రైటింగ్ సంబంధించి పంక్చుయేషన్ సంబంధించి ఇచ్చాడండి. అది ఏంటంటే ఫుల్ స్టాప్ అలాగే కామా గురించి ఇచ్చాడు. వన్స్ దేర్ లివ్డ్ ఇన్ ఏ మ్యాన్ నేమ్డ్ రాజు, ఈ ఓన్డ్ ఏ స్మాల్ హోటల్. ఫుల్ స్టాప్ గురించి అడిగాడండి. ద అండర్లైన్ సింబల్స్ ఆర్ కాల్డ్ ఫుల్ స్టాప్ అండి. చూడండి లాస్ట్లో చుక్క పెట్టాం కదా, ఆ చుక్క అనేది ఫుల్ స్టాప్ అండి. ఇది ఆల్రెడీ అందరికి తెలిసిందే, లోయర్ క్లాస్ కనుక వాడు మెన్షన్ చేశాడు. బట్ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న కనుక ఇవ్వడం జరిగింది. ద సింబల్ ఫుల్ స్టాప్ అనేది ఉంది కదండి, యూజ్ టు రైటింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెంటెన్స్. ఇది ఇంపార్టెంట్. ఈ ఫుల్ స్టాప్ ఎక్కడ ఉందంటే ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, ఒక పదం యొక్క సెంటెన్స్ వాక్యం యొక్క చివరిలో ఉంటుంది, లేదా ఒక వాక్యం ఎక్కడికైతే పూర్తవుతుందో అక్కడ ఈ ఫుల్ స్టాప్ అనేది పెట్టాలంటున్నాడు. వీ హ్యావ్ టు పాజ్ ఎ రైట్ ఆఫ్టర్ ది సింబల్ వైల్ ద రీడింగ్ అన్నాడండి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎక్కడైతే మనం ఈ ఫుల్ స్టాప్ పెడతామో ఆ తర్వాత ఉన్నటువంటి సెంటెన్స్ అనేది కొంచెం ఫాస్ట్ చేయాలండి, అంటే ఆపి మళ్ళీ స్టార్ట్ చేయాలంటండి. సో ఓకేనా. నెక్స్ట్ చూడండి లిజనింగ్ సంబంధించి లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ సంబంధించి ఇక్కడ ఏం పరిచయం చేశాడు, యూజెస్ ఆఫ్ కెన్ అండ్ మే. కెన్ అండ్ మే గురించి ఇక్కడ పరిచయం చేశాడండి. మే జాయిన్ యూ షేర్ ద మిక్సర్ అంటుంది ఏమని, మే జాయిన్ యూ షేర్ ద మిక్సర్. అప్పుడు మనం ఏమంటాం ఎస్ యూ మే అంటే. నెక్స్ట్ చూడండి కెన్ ఐ హెల్ప్ యూ షేర్ ద స్టవ్ ఉంటుంది, నేను హెల్ప్ చేయొచ్చా మీకు, మనం ఎస్ యూ క్యాన్. అప్పుడు తర్వాత దానికి ఆన్సర్ ఏంటి చేయొచ్చు. లేదంటే యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ షేర్ ద రెసిపీ బుక్ అన్నమాట, ఎస్ యూ క్యాన్ చేయొచ్చు మీరు, యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ అని అంది. అయితే దీని యొక్క వివరణ చూడండి. ఇన్ దీస్ టూ సెంటెన్సెస్ కెన్ అండ్ మే ఆర్ యూజ్డ్ టు ద ఆస్క్ టు పర్మిషన్స్. ఇది మెయిన్ అండి. సో ఈ కెన్ మెయిన్ది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆస్క్ టు పర్మిషన్ కదండి. చూడండి మే జాయిన్ యూ అంటే పర్మిషన్, నేను మీతో జాయిన్ అవ్వచ్చా, అది రిక్వెస్ట్ కాదు, జస్ట్ పర్మిషన్ మనం అడుగుతున్నాం. వాళ్ళు పర్మిషన్ ఇవ్వచ్చు, లేదా ఇక్కడ ఏమంది రెసిపీ బుక్ ఎస్ యూ మే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు అంటున్నారండి. ఇక్కడ చూడండి ఒకవేళ కెన్ ఐ మే అయ్యి ఉంది కదండి, అప్పుడు ఎస్ అనుకోండి యూ క్యాన్ ఆర్ యూ మే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టం లేదనుకోండి అప్పుడు ఏమొస్తుందండి నో యూ కాంట్ అని రావాలండి. నో యూ కాంట్ లేదా మే నాట్ అని చెప్పాలండి. ఒకవేళ ఇష్టం లేదనుకుంటే అంటే నెగిటివ్ ఫార్మ్లో ఉండేటప్పుడు. ఓకేనా. ఇక్కడ చూడండి ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ పర్మిషన్స్ వీ షుడ్ యూజ్ కెన్ అండ్ మే అంటండి. దాని అర్థం అది, అంటే మనం పర్మిషన్స్ అడిగేటప్పుడు ఈ కెన్ అండ్ మే అనేది యూజ్ చేయాలంటండి. ఒకవేళ ఇష్టం ఉంటే ఎస్ యూ కెన్ అనొచ్చు, లేదంటే ఇష్టం లేకపోతే నో యూ కాంట్ అని చెప్పాలంటండి. నెక్స్ట్ అండి లాస్ట్ వచ్చి సింగ్ అండ్ ఎంజాయ్ అండి. ప్రతి లెసన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సింగ్ అండ్ ఎంజాయ్ ఒక చిన్న పోయం ఇచ్చాడండి. సో ఈ పోయం సంబంధించి అయితే మనకి ఇక్కడ ఏంటంటే జస్ట్ రచయిత గురించి అయితే ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు వాడు నావలిస్ట్స్ అలాగే స్టోరీ రైటర్స్ గురించి అయితే మనకి సిలబస్లో ఇచ్చాడంటండి. కనుక ఇక్కడ ఆవిడేమంటే ద స్వింగ్ పోయం ఆథర్ ఎవడని అడగవచ్చాడు డైరెక్ట్గా, ఎందుకంటే ఇది పోయం కనుక దీని యొక్క ఆథర్ ఎవరని డైరెక్ట్ బిట్ కింద రావచ్చు. కనుక ప్రతి లెసన్స్ సింగ్ అండ్ ఎంజాయ్ అనే దాంట్లో ఇవ్వడం జరిగిందండి, అనే సబ్ టాపిక్స్ కింద ఈ పరిచయం చేశాడు. కనుక ఈ
ద రెసిపీ బుక్ సంబంధించి పోయం ఏంటంటే ద స్వింగ్ అండి. దాని యొక్క రచయిత ఎవరు అంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన చాలా రచనలు చేశారు. సో ద స్వింగ్ పోయం యొక్క రచయిత ఎవరంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని రైమింగ్స్ వర్డ్స్ ఉన్నాయండి ఇచ్చాడు. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరమే, ఎక్కువగా ఇస్తున్నాడు. స్వింగ్, థింగ్, బ్లూ, డూ, వాల్, ఆల్, వైడ్, సైడ్, గ్రీన్, అగెయిన్, బ్రౌన్, డౌన్. సో ఎందుకంటే ఇవి మ్యాక్సిమం హైయర్ క్లాస్లో ఎక్కువగా ఉంటాయి. బట్ ఇది కూడా మ్యాక్సిమం రీసెంట్లీ టెట్ అలాగే ప్రీవియస్ పేపర్స్ చూస్తే ఇవి రైమింగ్స్ వర్డ్స్ కూడా ఇస్తున్నాడండి. కింద వాటిలో దీనికి సరిపోయే రైమింగ్ వర్డ్ ఇవ్వమని అంటున్నాడు. సో స్వింగ్ అని ఇచ్చేసి వాడికి చాలా ఇవ్వచ్చు, బట్ టెక్స్ట్ బుక్ పరంగా మనకు థింగ్ అని ఇచ్చాడు కనుక ఎక్కువగా అదే ప్రిఫర్ చేయాలి. కనుక అవి కూడా మిస్ అవ్వకుండా చేసింది మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కనుక ఇవి కూడా కొంచెం చూసుకోండి, చూడండి. స్వింగ్, థింగ్, అలాగే బ్లూ, డూ, వాల్, ఆల్, వైడ్, సిప్ అంటే రైమింగ్ అంటే ఒకేలా ఉంటాయండి. అంటే మనం పలికేటప్పుడు ఒకేలా ఉంటుంది, మీనింగ్ వేరే, కానీ మీనింగ్ వేరే, సెంటెన్స్ యొక్క వర్డ్స్ కూడా వేరేగా ఉంటాయి. బట్ మనం పలికే విధానం సౌండింగ్ అనేది ఒకేలా వస్తుంది అంటుంది, అవి రైమింగ్ వర్డ్స్. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడితో సెకండ్ లెసన్ పూర్తిగా కంప్లీట్ అండి. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చి ద లాయల్ మాంగూజ్ అండి. ద లాయల్ మాంగూజ్. ఇది ఒకసారి ఇప్పటికే వీడియోలు ఎంత అవుతుంది, మరి ఎక్కువ ఎంత అయినా కూడా వ్యూవర్స్ చూడట్లేదు కనుక నెక్స్ట్ వీడియోలో ఈ థర్డ్ లెసన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.